వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సంబరాలలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆశా వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్లు. కర్మంఘాట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. ఫిట్నెస్ పార్క్ న్యూ జిమ్ ప్రారంభోత్సవం చేసిన థర్డ్ ప్రమోషన్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో యాజమాన్యాలకు వినతి. డాన్ బాస్కో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన డైరెక్టర్ ఫాదర్ బాలశౌర్ రెడ్డి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించే మెగా జాబ్ మేళకు సర్వం సిద్ధం. సమ్మక్క సారలమ్మకు భక్తుల ఒడిబియ్యాలు సమర్పణ. జర్నలిస్టులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దండా శ్యామసుందర్ రెడ్డి. ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ. అంగరంగ వైభవంగా శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికితీయుటకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయన్న సృజనా పాఠశాల యాజమాన్యం. మిర్యాల శ్రీనివాసరావు, రవికుమార్. ఘనంగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఆటపాటలతో జరుపుకున్న డైట్ కాలేజ్ పూర్వ విద్యార్థులు. కొత్తపేట తండా గ్రామ పంచాయతీలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి మహాభోగ్ బండా కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సంబరాలలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబరాలను ప్రారంభించి సంతుల్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్రంగూడలో ఏర్పాటు చేసిన సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి సంబరాలలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంబరాలను ప్రారంభించి సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సోదరులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా ఎంప్లాయీస్ ఉంటారు. వెయిట్పేట్ పడపెట్టాం రకరకాల ఉద్యోగాలలో ఉంటారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ నాకు ఓటేసి మీ దగ్గరికి వస్తారు. 10 మందిరం పక్క ఓటేసుకొని అక్కడికి వస్తూ ఉంటారు. మహేశ్వరికి అందుకున్నైతే మా సోదరులు రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా చేస్తారు. ఏ చిన్న అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకొని మంచి బిజినెస్ చేస్తూ ఉంటారు. మొన్న నా ఎన్నికల్లో వాళ్ళందరూ కలిసి ప్రతి తాండాకి వెళ్ళి ఒక 100 వెహికల్స్ వాళ్ళ సొంత వెహికల్ పెట్టుకొని వాళ్ళే బిజినెస్ వేయించుకొని వాళ్ళే కష్టపడి ప్రతి తాండాకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నా గెలుపు కోసం కృషి చేశారు. ఇది ఎన్నికల్లో కొత్తగా నాకు అభిమానాన్ని చూపించిన మా గిరిజన సోదరులకి ప్రత్యేకంగా వేదిక మీద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు అనగానే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళే ముందుండి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు గిరిజనుల ఆత్మ గౌరవాన్ని పెంచడానికి ఎక్కడైనా కూడా మా గిరిజన సోదరులు, మా గిరిజన బిడ్డలు ఎక్కడ చేసినా కూడా మీ అభిప్రాయం నేనే ముందుంటాను మరొకసారి చెప్తాను. ఎందుకంటే మీరు పూజించే దుర్గాభావాన్ని నేను పూజిస్తాను. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా నా బిడ్డలుగా నేను తప్పకుండా అక్కడ అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడైనా రాకపోతే సమయభావం వల్ల రాలేకపోతానని ఒకసారి గమనించమని కోరుతూ మరొకసారి సోదరులకి అభినందన తెలియజేస్తూ గత 10 సంవత్సరాల నుండి చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గిరిజనులకు సంబంధించిన గిరిజనులందరూ ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి కానీ ఆ సేవలాల్ మహారాజు గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని వారు చూపిన బాటలు నడవడానికి ఈరోజు సేవలాల్ జయంతి సందర్భంగా అందరూ ఒక దగ్గర చేస్తున్న సందర్భంలో మీకు అందరికీ అభినందనలు. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున నా గెలుపు కోసం ప్రయత్నం చేసి నా ఓటేసి గెలిపించిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
కోడూరు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి గంట ఎల్లమ్మ విధులు ముగించుకొని అరవపల్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మృతదేహాన్ని సూరపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం తిమ్మాపూర్ స్టేజ్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు గ్రామంలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి గంట్ల ఎల్లమ్మ విధులు ముగించుకుని అరవపల్లి వెలుచుండగా రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మార్చరీ గదిలో భద్రపరచడం జరిగింది. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, సమాధి ఖర్చు 50,000 రూపాయలు, ఎక్స్గ్రేషియా 50 లక్షలు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. నమస్కారము. వీడియో మిత్రులకి అందరికీ, మా శాసకి అందరికీ నమస్కారము, ప్రభుత్వానికి కూడా నమస్కారము. ఇప్పుడు మేము ఎంత పని చేసినా కూడా పని చేయని రీతికి అవుతుంది. నిన్న రీసెంట్గా జరిగిన సంఘటనలో కూడా ఎల్లమ్మ అనే వ్యక్తి 2 గంటల దాకా డ్యూటీ చేసి ఆమె పని నిమిత్తము అరవపల్లికి వద్దామనే సమయంలోని ఆటో బోల్తా పడి చనిపోవడం జరిగింది. ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఆమెకి మేము ఆశాలకు ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎటువంటి బాధ్యత లేదు, ఎటువంటి ఇంతవరకు కూడా ఏది లేదు. మాకు ఎంతో కష్టపడుతున్నాము, దానికి ఫలితం ఏమీ లేదు. ఈరోజు మట్టి ఖర్చు కూడా లేకున్న పరిస్థితిలో ఆశాలు అందరూ వేసుకునే పరిస్థితికి వచ్చింది. కారణం ఎంత సేవ చేసినా మమ్మల్ని గుర్తిస్తలేరు. దయచేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ లేకుంటే ఆ ఇంట్లో ఉద్యోగము ప్రతి ఒక్కటి కలగజేయాలని వాళ్ళని మీ అందరూ కోరుకుంటున్నాను. అలాంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ఇలాంటి ఎన్నో జరిగిపోయినాయి. కానీ ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వం మమ్మల్ని ఆశల్ని గుర్తించి మాకు మరి మన కుటుంబానికి, ఆ కుటుంబంలో మరి తనకు భర్తకు కూడా కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఆయన కూడా సాగు బతుకులేడు, హైదరాబాద్కి వేసుకుపోయారు. ఈమెమో ప్రాణాలు వెంటనే కోల్పోయింది. మరి ఒక కుమారుడు ఉన్నాడు, ఒక కుమార్తె ఉన్నది. మరి వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు అవుతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి దయచేసి మా ఆశాల తరపున మరి మాకు మేలు చేస్తారు ప్రభుత్వం అని మరి మీడియా మిత్రులందరూ మాకు జరుగుతున్న ఈ అవకతవకలన్నింటినీ వారి దృష్టికి తీసుకొచ్చి మాకు మేలు దయచేయాలని, మా కుటుంబాలను నిలబెట్టాలని మీ అందరికీ వినయంగా తెలియజేసుకుంటున్నాం. చేస్తున్నాము కష్టపడి, మాకు పారదర్శకమే అంటారు కానీ మాకు ఫిక్స్డ్ వేతనం అంటూ లేదు. మేము ప్రతి ఒక్కరికి సేవలు చేస్తున్నాం. పుట్టిన పిల్లవాడిని కానుంచి వాళ్ళు చనిపోయేంత వరకు మేము సేవలు అందిస్తున్నాము. మాకు ఇన్సూరెన్స్ అంటూ లేదు. మాకు ఏదైనా కాలిగినా, చేతి ఇరిగినా మమ్మల్ని పట్టించుకునే వ్యక్తి లేదు. గత కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాము 10 సంవత్సరాల నుండి. అప్పుడు కూడా ఎలాంటివి లేవు, మాకు పారదర్శకాలే అంటారు, ఎలాంటివి లేవు. ఇప్పుడు కూడా మాకు ఎలాంటిది లేదు. ఇప్పుడు వచ్చిన సీఎం గారైనా గుర్తుంచుకొని మాకు కనీసం వేతనం కాకుండా ఫిక్స్డ్ వేతనం అని ఎంటూ ఇవ్వాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నాము. విషాదకరమైనటువంటి రోజు కోడూరు గ్రామం అయినటువంటి అరవపల్లి మండలం కోడూరు గ్రామం అయినటువంటి గంట ఎల్లమ్మ నిన్న సాయంత్రం ఆటోలో చనిపోవడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. మాది కూడా స్వగ్రామం కోడూరు. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు రాష్ట్ర ఐఎన్టీసీలో రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. కాబట్టి అమ్మాయికి మా యూనియన్ తరఫున, ఐఎన్టీసీ యూనియన్ తరఫున, రాష్ట్ర యూనియన్ మళ్ళీ జిల్లా యూనియన్ తరఫున మేము విషాదం తెలియపరుస్తూ, మరి మా కోడూరు గ్రామ ప్రజల తరఫున కూడా విషాదం తెలియపరుస్తూ వారికి ఈరోజు శ్మశానం ఖర్చుల నిమిత్తం స్వతహాగా ఒక 5,000 రూపాయలు వారి కుటుంబానికి ఇస్తున్నానని చెప్పి ప్రకటిస్తూ వారికి సానుభూతి తెలియపరుస్తూ ప్రమాద బీమా సౌకర్యం లేదు. అదేవిధంగా వాళ్ళకి మెడికల్ రియంబర్స్మెంట్ కూడా సౌకర్యం కూడా లేదు. మేము గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు కూడా
ప్రమాద బీమా, మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మరియు ఆశాలకు కలిపేయాలని చాలాసార్లు డిమాండ్ చేసినాం. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మా INTUC 3194 రాష్ట్ర స్థాయి సమావేశం యాదగిరిగుట్టలో ఈ నెల 27వ తేదీన ఉన్నది. ఆ సమావేశంలో ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. దాదాపు 3-4 మంత్రులు వస్తారు ఆ సమావేశంలో కూడా మేము గట్టిగా ఆశాలకు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రమాద బీమా, ఇన్సూరెన్సు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీళ్ళకే కాదు, ఆశా వర్కర్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకు ఇటువంటి అకస్మాత్తుగా కానీ వేరే మరణం జరిగితే మా రెగ్యులర్ వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారో 20,000 రూపాయలు వీళ్ళకు కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి రేపు 27వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్త జనరల్ INTUC మీటింగ్ ఉంది, మా యూనియన్ మీటింగ్ ఉంది వైద్య ఆరోగ్య శాఖ. దాంట్లో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని మరియు మన జిల్లా మంత్రులను విన్నవించి ఇది మాత్రం వెంటనే మేము ప్రకటించేటట్టుగా చేస్తామని చెప్తూ, మరి వాళ్లకు రెగ్యులర్గా కూడా శాలరీస్ పెంచాలని చెప్పి, కొన్ని రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా పెంచాలని చెప్పేసి కొన్ని మేము ఒక 8-9 డిమాండ్స్ పెడుతున్నాం. ECNMs ఉన్నారు, వాళ్ళకు కూడా 23 సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకు కూడా ఇంతవరకు రెగ్యులర్ కాలేదు, వాళ్ళకు కూడా రెగ్యులర్ కావాలని చెప్పేసి మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త మీటింగ్ పెడుతున్నాం. కాబట్టి ఈ విషయం వీళ్ళ ఆశాలకు వీళ్ళకు జరిగేట 27వ తారీఖు జరగబోయేటటువంటి ఆశ మన జనరల్ బాడీ మీటింగ్కు, INTUC మీటింగ్కు ఆశా కార్యకర్త డిమాండ్స్ మా యూనియన్కు, జిల్లా యూనియన్కి ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలు మొత్తం కూడా ఒక లెటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర నాయకత్వానికి మరియు ప్రభుత్వానికి విన్నవిస్తేందుకు మేము వారి తరఫున మేము తీసుకుంటున్నామని చెప్పేసి మనవి చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన వారు ప్రకటించిన వారు ఆదివారం కర్మన్ఘట్టులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకును పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన రఘునందన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడారు. ఆదివారం కర్బన్ఘాట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ DT మాచన రఘునందన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ పెట్రోల్లో కల్తీ ఉందేమో అని సంశయించే కంటే సందేహ నివృత్తి కోసం ఫిల్టర్ పేపర్తో పరీక్ష చేయించుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్ను విడిగా బాటిళ్లలో పోయవద్దని, లూజ్ సేల్స్ నియమ నిబంధనలకు విరుద్ధమని రఘునందన్ అన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు అడిగి మరీ మంచినీళ్ళు ఇవ్వాలని సూచించారు. నగరంలో హైవేలపై ఉన్న బంకుల్లో అర్ధరాత్రి వరకు ఇంధనం లభ్యమైతే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించిన ఘనత నవరత్న కంపెనీలకు దక్కుతుందని రఘునందన్ అభిప్రాయపడ్డారు. తనిఖీలో DT పఠాన్, హైదర్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. పెట్రోల్ బంక్లో రోజు ఎంత ఇంధనం సేల్ అవుతుందని ఆరా తీశారు. ఇది బ్లాటింగ్ పేపర్. ఈ బ్లాటింగ్ పేపర్ మీద ఒకవేళ పెట్రోల్ పోసినప్పుడు మరక ఏర్పడితే పెట్రోల్లో కల్తీ ఉన్నట్టు లెక్క. ఇక్కడ మరకేం ఏర్పడలేదు కాబట్టి కల్తీ లేదు అంటారు. మామూలుగా వినియోగదారులు ఎవరైనా కానీ పెట్రోల్ కల్తీ ఉండొచ్చేమో అన్న అనుమానం వస్తుంది. బంకులో మేనేజర్ ఉంటాడు, మాకు కల్తీ ఉంది అన్న అనుమానం వస్తే కనుక మేనేజర్ని పిలిచేసి మాకు పెట్రోల్ మీద అనుమానం ఉంది, ఫిల్టర్ పేపర్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఈ ఒక చుక్కను 2 చుక్కలు వేస్తే ఈ బ్లాటింగ్ పేపర్ మీద ఒకవేళ కల్తీ ఉంటే మార్క్ ఏర్పడుతుంది, కల్తీ లేదు అంటే ప్లెయిన్గా వస్తుంది. అది వినియోగదారులు వాళ్ళ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాదు, వినియోగదారులు పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు మీకు అవసరం అనుకుంటే మరుగుదొడ్లు కూడా వాడండి, ఉచితంగా వాడండి. అంతేకాకుండా ఫ్రీ ఎయిర్ కూడా కొట్టించుకోండి, డబ్బులు ఏమి ఇవ్వకండి. ఒకవేళ గాలి కొట్టించుకున్నా కానీ డబ్బులు వసూలు చేయరు, ఇవి కూడా వసూలు చేయరు, డబ్బులు ఇవ్వకండి. ఎయిర్ కూడా ఫ్రీనే, మరుగుదొడ్లు కూడా మీరు వాడుకోవచ్చు. దాన్ని కూడా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారుడిగా హక్కు మీకు ఉండాలి. నా పేరు మాచన రఘునందన్, పరస్పర శాఖ ఎన్ఫోర్స్మెంట్ DTని పదార్థం కాబట్టి సపోజ్ దానికి సంబంధించిన పెట్రోల్ అన్నమాట. ఎందుకంటే పెట్రోల్ పొలిటికల్ మాడికల్ కాబట్టి దాన్ని బయట తీసుకుపోయినా పనిచేసే అవకాశం ఉంటుంది. అది కట్ట కాదు, చాలా మంది తీసుకొని
ఫ్లాట్లో నేను ఫస్ట్ ఒకటే మాట దూరం పడేమని చెప్పండి. ఎందుకంటే చాలామంది పెట్రోల్ అయిపోయినారు, బండి ఇతరులకు ఇతరులకు ఉంటుంది కదా, ఇతరులకి ఏమన్నా బండి ఇతరులకు రాగానే పెట్రోల్ అయిపోతుంది అని అంటాం. అటువంటిప్పుడు నువ్వు ముందే పెట్రోల్ అయిపోతే తర్వాత పడాలి కదా, లేదు అయిపోయింది ఇంకా రావాలి తప్పది. ఇప్పుడు కానీ ఇంకా కూడా ఏం అయిపోతుందో వచ్చేస్తుంటారు కదా, అదే కదా కామన్ లాజిక్ కదా అది. అది ఉద్యోగంలోకి వచ్చినాక కూడా నువ్వు ఉద్దేశించకపోతే అది వ్యవస్థకు అందుకోసమని నువ్వు ఎంత గట్టిగా ఉంటే కొండ పెట్టి అంత గట్టిగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగేడుపల్లి రోడ్డు పక్కన ఫిట్నెస్ పార్క్ న్యూ జిమ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తంగేడుపల్లి రోడ్డు పక్కన ఫిట్నెస్ పార్క్ను జిమ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డిరాజు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపు యాజమాన్యులు మునుగుంట్ల సాయి కిరణ్ గౌర్, గుడబోయిన మధు యాదవ్ అభినందించారు. అలాగే చౌటుప్పల్ మున్సిపల్ దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పట్టణంలో యువకులు చెడు వ్యసనాలకు అలవాట్లు పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి జిమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం గౌడ్, కౌన్సిలర్లు బాబా షరీఫ్, లింగస్వామి, బండిమీది మల్లేష్, శ్రీధర్ బాబు, గోపగాని లక్ష్మణ్, తాడూరి పరమేష్, చంద్రగల సతీష్, రామశెట్టి భాస్కర్, బొబ్బిల్ల మురళి, ముడిగాల రమేష్ గౌడ్, మునుగుంట్ల సత్యనారాయణ గౌడ్, మల్లేష్ గౌడ్, తూర్పునూరు మల్లేశం గౌడ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఫిట్నెస్ పార్క్ న్యూ జిమ్ ప్రారంభోత్సవం చేసిన చౌటుప్పల్ మున్సిపల్ ఆదివారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్లోని పవర్లూమ్స్ యాజమాన్యులు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. ఆదివారం తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని స్థానిక పద్మనగర్లోని పవర్లూమ్ యాజమాన్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చెరుపల్లి శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ 2024 మార్చి 31తో గతంలో చేసుకున్న కూలీ రేట్ల ఒప్పందం గడువు ముగుస్తుందని అన్నారు. నూతన రేట్ల పెంపుదల కోసం యాజమాన్యాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న కూలీ రేట్లు ఏమాత్రం సరిపోక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో కూలీ రేట్లు పెంచాలని ఒక నోటీసుని ఇచ్చామని, ఆయన యాజమాన్యాల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ఆదివారం 2వ నోటీస్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యాలు కార్మికుల సమస్యలు అర్థం చేసుకుని తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కూలీ రేట్లు ఇతర సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు పెండం రాములు, జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం, పద్మనగర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంధి నాగరాజు, సూరపల్లి భద్రయ్య, ఐడిఏ అధ్యక్ష కార్యదర్శులు పెండం బుచ్చిరాములు, దేవులపల్లి గిరిబాబు, చెర్లపల్లి ఏరియా అధ్యక్షులు చిట్టిపోలు వెంకటేశం, నాయకులు ఎలగం ఆంజనేయులు, నిమ్మనగొట్టి సైదులు తదితరులు పాల్గొన్నారు. డాన్ బోస్కో అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి డైరెక్టర్ ఫాదర్ బాలశౌర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినారు. అనంతరం ఫాదర్ మాట్లాడారు. డాన్ బాస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కు డైరెక్టర్ ఫాదర్ బాలశౌర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం ఫాదర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలుగు తీయుటకు ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అలాగే విద్యార్థులు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ ఫాదర్ రాయప్ప, అడ్మినిస్ట్రేషన్ ఫాదర్ ప్రదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Need a house to live with our family. A house protects us.
Its looks like a dog. It's found very cold places. An igloo made of show. Tent is a temporary house. My name is Victor and my mother name is Ruby. The word for this to the villages and language. Or shape means this is 2D, this is 3D. This is 2D, this is also 3D. This one also 2D, 3D. 3D. This one more 3D. Explain means an object that has two levels such as length and height, taken or to or height a three-dimensional 3D object is an object with a three-dimensional length and any height. The flat sides of three-dimensional objects are dimensional shape. The atmosphere is cooler at night, so the land moves faster than the sea. Now the hot air rises from the sea and cools the air from the land below towards the. Good morning, sir. My name is Purusha. My partner name is Akanksha. I am studying in garden class. My project name is Ascending Order, Descending Order, Ascending Order. Small to bigger, descending order, bigger to smaller, ascending order. Arrangement of given number from smaller to bigger is called ascending order. Descending order. Arrangement of given number from bigger to smaller is called descending order. Thank you. Good morning, sir. My name is Shishma and I am studying in second class. Traffic light. Red color. There are many colors in the traffic lights. Red color tells us to stop. Yellow color tells us to brake. Green color tells us to go. Traffic lights control the movement of traffic. Don't turn on the road. Cross the road on zebra crossing. Stop for cars when driving. Keep left when driving. Traffic rules made from our being safe. Follow the constitution. Thank you. రేపు నల్గొండ పరిధిలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా జాబ్ మేళకు శరవేగంగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 100కు పైగా ఫార్మా, ఐటీ, ఇతర రంగాల నుండి వివిధ కంపెనీలు ఎంపికలు చేపట్టనున్నాయి. 10,000కు పైగా ఉద్యోగార్థులు హాజరు కానున్న దృష్ట్యా అదే స్థాయిలో సదుపాయాలను సిద్ధపరుస్తున్నారు. రేపు నల్గొండ పరిధిలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెగా జాబ్ మేళాకు శరవేగంగా అధికారులు సిద్ధం చేస్తున్నారు. సుమారు 100కు పైగా ఫార్మా, ఐటీ, ఇతర రంగాల నుండి వివిధ కంపెనీలు ఎంపికలు చేపట్టనున్నాయి. 10,000కు పైగా ఉద్యోగార్థులు హాజరు కానున్న దృష్ట్యా అదే స్థాయిలో సదుపాయాలకు సిద్ధపరుస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా టాస్క్, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్, తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని సకల సౌకర్యాలతో విజయవంతం చేయడానికి మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ఎంపికలకు హాజరు కాబో విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు బయోడేటాతో హాజరు కావాల్సి ఉంటుంది. 2-3 ఇంటర్వ్యూలకు హాజరు కావలసిన విద్యార్థులు అదనంగా బయోడేటాలతో హాజరు కావాల్సిందిగా టాస్క్ ప్రతినిధులు తెలిపారు. రేపు అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరు కానున్న దృష్ట్యా విశ్వవిద్యాలయంలోని వివిధ ఎన్ఎస్ఎస్ యూనిట్ల వాలంటీర్లకు ప్రత్యేకమైన శిక్షణను సైతం అందించారు. ప్రతిష్టాత్మకంగా విశ్వవిద్యాలయ వేదికగా జరగనున్న ఎంపికల ప్రక్రియను రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి విశ్వవిద్యాలయ అధికారులతో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె అరుణప్రియ, డాక్టర్ ప్రేమ్ సాగర్, హరీష్ కుమార్, డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ దోమల రమేష్, డాక్టర్ వై ప్రశాంతి, ఇంజనీర్ శ్రీమతి శైలజ, డాక్టర్ మురళి, శ్రీనివాసరెడ్డి, హరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. వనదేవతలకు చిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పోటెత్తిన భక్తజనం. రాజపేట వేలాది భక్తజనులు మధ్యాహ్నం మండలంలోని కుర్రారం, చిన్న మేడారం, చల్లూరు శివారులోని యాదాద్రి మేడారం, లక్ష్మక్కపల్లి గ్రామాలలో కొనసాగుతున్న జాతర అమ్మవార్లు గద్దెలపై ఉండటంతో భక్తులు తమ నిలువెత్తు బంగారం, బెల్లం, ఒడిబియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలకు చిన్న మేడారంలో సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పోటెత్తిన భక్తజనం. రాజాపేట వేలాది భక్తజనుల మధ్యన మండలంలోని కుర్రారం, చిన్న మేడారం, చల్లూరు శివారులోని యాదాద్రి మేడారం, లక్ష్మమ్మపల్లి గ్రామాలలో కొనసాగుతున్న జాతర అమ్మవార్లు గద్దెలపై ఉండడంతో భక్తులను తమ నిలువెత్తు బంగారం, బెల్లం, ఒడిబియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా శివసత్తులు, పూనకాలు, భక్తుల నినాదాలతో మారుమోగుతుంది. పొరుగు జిల్లాలైన సిద్దిపేట, మెదక్, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్ నుండి సైతం భక్తులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో రావడం విశేషం. ఆలయంకు ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు, భక్తుల సందడి కనిపించింది. ఆలయ ప్రాంగణం భక్తుల మొక్కులతో మారుమోగుతుంది. గద్దె మీద కొట్టరాదు. భక్తులకు విజ్ఞప్తి, కొబ్బరికాయలు కొట్టవలసిన చోట కొట్టాలి. గద్దె పైన కొబ్బరికాయలు కొట్టరాదు. భక్తులకు విజ్ఞప్తి, కొట్టాలి. టైం అయింది కాబట్టి అందరూ బయట దర్శనం చేసుకొని తెలిసిన బయటికి వెళ్ళాలి. గద్దెల మీద ఎవరు కొట్టకూడదు. ఆదివారం హైదరాబాద్లోని స్థానిక పెన్షనర్ భవనంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్కు చెందిన మెడివిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దండం శ్యామసుందర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.
పెన్షనర్స్ భవనంలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్కు చెందిన మెడివిజన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దండా శ్యామ్ సుందర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులు తమ హెల్త్ కార్డు ద్వారా ఎంతో పెద్ద రోగమైన పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం పొందవచ్చని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అందించే నాణ్యమైన వైద్యం పొందాలంటే ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మెడివిజన్ హాస్పిటల్ వైద్యులు రెహనా సంతోష్, వాసు, ఆర్గనైజర్ ఖలీల్ అహ్మద్ తదితరులు ఉన్నారు. సార్కి ఇల్లు రావాలి మాది ఎంఈఓ ఈరోజు విశ్రాంత ఉద్యోగ సంఘం సూర్యాపేట కార్యాలయంలో మెడివిజన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కంటి వైద్య శిబిరంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు రిపోర్టర్స్ మరియు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వారికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మరి విలేకరులు కానివ్వండి, విలేకరుల కుటుంబాలు కానివ్వండి, ఉద్యోగస్తులు, పెన్షన్లు, ఫ్యామిలీ పెన్షన్లు మరి అందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారు చాలా అనుభవం ఉంది. గతంలో చాలా సంవత్సరాలు ఇక్కడ క్యాంపులు నిర్వహించి మధ్యలో అనివార్య కారణాలు కొన్ని నిర్వహించకపోయి మరి రేటింగ్ కూడా బాగుంది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఎఫ్ఎస్సీఏ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ఎఫ్ఎస్సీఏ కార్యాలయంలో రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలో ఎఫ్ఎస్సీఏ ఆధ్వర్యంలో గతంలో నిర్వహించిన కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారికి ఎఫ్ఎస్సీఏ కార్యాలయంలో రోగులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది. కంటి అద్దాలను ఎఫ్ఎస్సీఏ సభ్యుడు డాక్టర్ కుమ్మం రామచంద్రారెడ్డి సహకారంతో 40,000 రూపాయల విలువ గల అద్దాలను పరీక్షలు చేయించుకున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్సీఏ అధ్యక్షుడు కొండూరు బాలరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని, దానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం కుంభం రామచంద్రారెడ్డిని శాల్వా, మెమంటలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎస్సీఏ సీనియర్ సభ్యులు పల్సం రమేష్, చండి ప్రసాద్, కొండూరు భాస్కర్, కాసుల వెంకన్న, కూర శ్రీను, యానాల సత్యనారాయణ రెడ్డి, వెంకటరమణ, మురళి, ప్రభాకర్, వెంకట పాపిరెడ్డి, సత్యనారాయణ, మధు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే మాజీ ఎంపీటీసీ, ప్రజెంట్ ఎంపీటీసీ 2024 రోజున ఎఫ్ఎస్సీ ఆధ్వర్యంలో
ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హబ్సిగూడ వారిచే కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 196 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అందులో 70 మందికి కంటి అద్దాలు రిఫర్ చేయడం జరిగింది. అట్లాగే 28 మందికి కంటి శుక్లాలు ఆపరేషన్లకు సంబంధించి వాళ్ళని రిఫర్ చేయడం జరిగింది. ఆ రోజు వాస్తవానికి మేము కంటి మందులు ఆపరేషన్లు మాత్రమే చేయించాలనే ఉద్దేశంతో అదే రకంగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కంటి అద్దాలు కూడా ఇప్పిస్తే బాగుంటుంది, ఇంత చేసి అద్దాలు కూడా ఇప్పియాలి అని చెప్పేసి ఒక మాట వేదిక మీద నుంచి అనౌన్స్ చేశారు. అట్లాగే మేము కూడా ఇప్పిస్తామని చెప్పాము. అందులో భాగంగా మేము అడిగిన వెంటనే మన మిత్రుడు FSCA సభ్యుడు డాక్టర్ కుమ్మం రామచంద్రారెడ్డి గారు అడిగిన వెంటనే స్పందించి ఓకే ఎంతైనా నేను ముందుకు వస్తాను, ఇద్దాం, పర్వాలేదు అని చెప్పేసి రామ్ గారు ముందుకు రావడం చాలా మన క్లబ్కి ఒక గర్వకారణం. అట్లాగే ఆ రోజు జరిగిన FSCA హెల్త్ క్యాంపుకి తెర వెనకన ఒక వ్యక్తి ఉన్నాడు. పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్న మా FSCA అధ్యక్షుడు సంతోషం. ఇది గత నాకు తెలిసి మేము చిన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన సంఘం. ఇది మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది. అందులో భాగంగా మళ్ళీ లాస్ట్ ఇయర్ 1 ఇయర్లో టోర్నమెంట్ పెట్టడం జరిగింది. దాంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి వాస్తవంగా ఈ మండలంలోనే మరి ఒక ఆదర్శంగమైన యువజన సంఘంలో ఉంది. మండలంలోతో పాటు ఈ టౌన్లో కూడా అనేక మంది యూత్ పెడదారులు పట్టే క్రమంలో మళ్ళీ ఒక ఆలోచన మా యువజన సంఘం వాళ్ళు అందరూ ఆలోచించి యూత్ అంతా ఇప్పుడు బాగా చెడు వ్యసనాలకు బానిసలై మరి వాళ్ళు ఒక ఏది మంచి నిర్ణయం తీసుకోకుండా గాలికి తిరుగుతున్నారు. అట్లా కాకుండా మళ్ళీ మన యూత్ అందరినీ ఒక మన తాటిపై తీసుకొచ్చి మంచి వారికి ఆటపాటలతో పాటు ఒక సొసైటీలో ఒక మంచిగా గౌరవంగా బతికేటట్టు ఒక కార్యక్రమాలు తీసుకురావాలనే సదుద్దేశంతో మళ్ళీ FSCA మళ్ళీ ఒక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. దానికి వాస్తవంగా మన అధ్యక్షులు బాలరాజు గారు మంచి న్యాయం చేస్తున్నాడు. దానికి ఇంకా మన సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మరి మన దాత డాక్టర్ రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం నాంపల్లి మండలం ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని జరిపించిన హోమంలో నాంపల్లి తాజా మాజీ సర్పంచ్ కుమ్మం విజయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి దంపతులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా లోక కళ్యాణార్థం నాంపల్లి మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని జరిపించిన హోమంలో నాంపల్లి తాజా మాజీ సర్పంచ్ కుమ్మం విజయ కృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు కుమ్మం కృష్ణారెడ్డి దంపతులు, నాంపల్లి మండల వైస్ ఎంపీపీ పానగంటి రజనీ వెంకన్న దంపతులు, పున్నా కోటేశ్వర్ దంపతులు, కాసం ప్రవీణ్ రజిత దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఆటపాటలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో రథోత్సవం నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాంపల్లి ఎస్ఐ బి లచ్చిరెడ్డి సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను నిర్వహించి రథోత్సవంలో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, నాంపల్లి మండల మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఉమా నాగలింగేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ పెద్దిరెడ్డి అనంతరెడ్డి, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సింగిల్ విండో మాజీ చైర్మన్ నక్కా చంద్రశేఖర్, సింగిల్ విండో డైరెక్టర్ బెల్లి సత్తయ్య, త్రివేణి సంగమం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్, మాజీ ఉప సర్పంచ్ ఏదుళ్ల రాములు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదెపాక రమేష్, వ్యాపారవేత్తలు వీరమల్ల లవయ్య, కర్నాటి జయ, ఉప్పల సత్యనారాయణ, వీరమల్ల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ఎస్కే చాందుపాషా, పానగంటి వెంకటయ్య, మాజీ వార్డు మెంబర్లు కామిశెట్టి పాండు, పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లి హనుమంతు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొని రథోత్సవం జరిపించారు.
ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాన్ని వారు విడుదల చేశారు. అనంతరం సృజన పాఠశాల యాజమాన్యం మిర్యాల శ్రీనివాసరావు రవికుమార్ మాట్లాడారు. ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రశ్నపత్రాన్ని వారు విడుదల చేశారు. అనంతరం సృజన పాఠశాల యాజమాన్యం మిర్యాల శ్రీనివాసరావు రవికుమార్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పట్ల అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహిస్తూనే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడం కోసం ఎస్ఎఫ్ఐ తన వంతు బాధ్యత నిర్వహిస్తుందన్నారు. అనేక విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ విద్యార్థులకు వెన్నంటి ఉన్న సంఘం ఎస్ఎఫ్ఐ అని వారు కొనియాడారు. రానున్న వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మంచి విజయాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులకు యాజమాన్యాలకు మంచి పేరును తీసుకురావాలన్నారు. ఎస్ఎఫ్ఐ మరిన్ని బహుముఖ కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్ఎఫ్ఐకు విద్యార్థులు ఎల్లవేళలా అండగా ఉంటారన్నారు. తదనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలో 22 సెంటర్లలో వందలాది మంది విద్యార్థులు టాలెంట్ టెస్ట్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్ వర్మ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు తాళ్ల వినయ్, యాతాకుల ప్రవీణ్, మేడి గోపీకృష్ణ, బ్రహ్మం, జ్యోత్స్న, సైదాని, సాయి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన స్వస్తి వాంఛనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 25వ తేదీన ముగియనున్నాయి. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన స్వస్తి వాచనంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు 25వ తేదీన ముగియనున్నాయి. 6వ రోజు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా వివిధ రకాల పూలతో అలంకరించి వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు చేసి దేవతోద్వాసన, శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, డోలోత్సవ కార్యక్రమం నిర్వహించారు. డైట్ నల్గొండ 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆదివారం సూర్యాపేటలోని బాలాజీ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పటి మిత్రులందరూ ఆటపాటలతో సందడి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ విభాగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ సందర్భంగా కలుసుకున్నారు. డైట్ నల్గొండ 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆదివారం సూర్యాపేటలోని బాలాజీ గ్రాండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్పటి మిత్రులందరూ ఆటపాటలతో సందడి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీస్, రెవెన్యూ విభాగాలలో పనిచేస్తున్న వారందరూ ఈ సందర్భంగా కలుసుకున్నారు. తమ కాలేజీ కాలం నాటి సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ డీజే పాటలు స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్యాంప్రసాద్, వాసుదేవరెడ్డి, మామిడి అరవింద్, సైదులు, శ్రీనివాసాచారి, వెంకట నరసింహారెడ్డి, బూరి శ్రీనివాస్, బగ్గే కృష్ణ, మేకల రాజశేఖర్, పోతుగంటి శ్రీనివాస్, లింగంపల్లి హరిప్రసాద్, రవికృష్ణ, కిరణ్ సింగ్, కృష్ణవేణి, రాణి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ మిత్రులను శాల్వతో సన్మానించి మెమోంటోలు అందజేశారు. దామర్చర్ల మండలం కొత్తపేట తండా గ్రామ పంచాయతీలో శ్రీ అభయాంజనేయ స్వామి మహాభోగ్ బండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ డీసీసీ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయకులు హాజరై ప్రారంభించారు. దామర్చర్ల మండలం కొత్తపేట తండా గ్రామ పంచాయతీలో శ్రీ అభయాంజనేయ స్వామి మహాభోగ్ బండ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ డీసీసీ శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, దామర్చర్ల మండల జెడ్పీటీసీ లలిత హతిరాం, ఎంపీపీ నందిని, రవితేజ, ఉమ్మడి కేజేఆర్ కాలనీ ఎంపీటీసీ వీరనాయక్, మాజీ ఎంపీటీసీ బాలు నాయక్లు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కృష్ణానాయక్, ఉషానాయక్, బాల్సీలాల్ నాయక్, హరినాయక్, ఆనంద్ నాయక్, డాక్యా నాయక్, రవి నాయక్, రమేష్ నాయక్, వీరనాయక్, శోభన్ నాయక్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. गोपाल अमृते जय गणेश श्री महाविश्व హెడ్లైన్స్ మరోసారి. సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి సంబరాలలో పాల్గొన్న మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఆశా వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఆశా వర్కర్లు. కర్మన్ ఘాట్లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్. ఫిట్నెస్ పార్క్ న్యూ జిమ్ ప్రారంభోత్సవం చేసిన తడుపుల మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు. పవర్లూమ్ కార్మికుల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో యాజమాన్యాలకు వినతి. డాన్ బాస్కో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన డైరెక్టర్ ఫాదర్ బాలశౌర్ రెడ్డి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిర్వహించే మెగా జాబ్ మేళకు సర్వం సిద్ధం. సమ్మక్క సారలమ్మకు భక్తుల ఒడిబియ్యాలు సమర్పణ. జర్నలిస్టు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్న రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దండా శ్యామసుందర్ రెడ్డి. ఎఫ్ఎస్సి ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ. అంగరంగ వైభవంగా శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం. విద్యార్థుల్లో సృజనాత్మకత శక్తిని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయన్న సృజనా పాఠశాల యాజమాన్యం. మిర్యాల శ్రీనివాసరావు, రవికుమార్. ఘనంగా పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఆటపాటలతో జరుపుకున్న డైట్ కాలేజ్ పూర్వ విద్యార్థులు. కొత్తపేట తండా గ్రామ పంచాయతీలో ఘనంగా శ్రీ అభయాంజనేయ స్వామి మహాభోగ్ బండ కార్యక్రమం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.